హాయ్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. విక్టరీ విత్ యాష్ వారసులందరికీ కూడా శుభోదయం. ఈ వారంలో చివరి రోజు శుభాకాంక్షలు. కొత్త వారానికి మనం అడుగు పెట్టబోతున్నాం. కొత్త వారంలోకి రేపటి రోజు నుంచి అడుగు పెట్టబోతున్నాం. ఈరోజు ఒక మంచి కంటెంట్ అయితే జాన్ వెయిట్ గారి నుంచి రావడం జరిగింది. ఇటువంటి విషయాలన్నీ కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆ ట్రైనింగ్ ఏదైతే వాళ్ళు మనకు శిక్షణ ఇవ్వబోతున్నారో ఆ శిక్షణలో మనం పోయిన తర్వాత అక్కడ ఏమైనా జరిగే విషయాలని మనం అర్థం చేసుకుని అవగాహన కల్పించుకుని మనం స్పీడ్గా ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఈ కంటెంట్స్ అనేవి మనకి చాలా బలాన్ని ఇస్తాయి, మంచి ఆత్మస్థైర్యాన్ని ఇస్తాయి. ఎందుకంటే జరుగుతున్న విషయాల పట్ల అవగాహన లేకపోతే ఎక్కడున్నా మనం శూన్యం. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి కంటెంట్స్ ఏవైతే జాన్ వెయిట్ గారు ఇస్తున్నారో, క్రిస్ గారు ఇస్తున్నారో, జూలీ మ్యామ్, మైకెలిస్ గారు, ఇలా చాలా మంది మనకు అందరూ కూడా ఇస్తున్నారు మంచి మంచి కంటెంట్స్. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి కంటెంట్స్ అన్ని కూడా ఆ కోట్స్, చిన్న చిన్న స్మాల్ కోట్స్ కూడా పెడుతున్నారు. కోలిన్స్ మానా పెడుతున్నారు, తర్వాత షెరీ డెరెస్ట్రో పెడుతున్నారు, ఇవానా పెడుతున్నారు. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది, చాలా మంది మనకి మంచి మంచి కోట్స్ కూడా దీంట్లో సోషల్ మీడియాలో మనకు పెడుతున్నారు. వాటన్నిటిని కూడా మీరు ఖచ్చితంగా చూసి చదవండి. ఆ పదాల్లో చాలా అర్థం ఉంటుందండి. ఎందుకంటే మనం ఏదో చిన్న విషయంలో మనం లేమండి. ఎవరేమన్నా అనుకుని మనల్ని చూసి నవ్వేవాళ్ళు చాలా మంది ఉండొచ్చు. ఏంటి పిచ్చోడు ఇంకా తగులుకొని ఉన్నాడు, ఏంటి వీళ్ళంతా తగులుకొని ఉన్నారు, వీళ్ళంతా పిచ్చోళ్ళు అని మనల్ని ఎదుటోళ్ళు దీని గురించి తెలియకున్నోళ్ళు మన గురించి ఏదైనా అవమానకరంగా మాట్లాడొచ్చు, జలస్గా మాట్లాడొచ్చు, ఏ రకంగా మాట్లాడొచ్చు. కానీ ఈ సబ్జెక్టు విలువ మనకు తెలుసు, ఈ టెక్నాలజీ విలువ మనకు తెలుసు. మనం అంత డెప్త్గా లోతుకి వెళ్ళిపోయినాం. కాబట్టి మనం దీంట్లో ఉన్న ప్రతి ఒక్క అంశం మనం పసిగట్టగలం. ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది, ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా మనకి ఖచ్చితంగా తెలుసు. ఒక అవగాహన ఉంది. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, ఈ మూడిటి మీద కూడా మనకు పట్టు ఉంది ఈ విషయంలో. కాబట్టి భగవంతుని ఆశీస్సుల వల్ల మనం ఇందులో అడుగుపెట్టి సైన్ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు ఈ యొక్క వ్యవస్థ పట్ల మనకున్న అవగాహన చిన్న విషయం కాదండి, చాలా పెద్ద విషయం. కాబట్టి అన్ని విషయాల్ని మనం ప్రతిరోజు వెబినార్స్, అప్డేట్స్, సోషల్ మీడియా అన్నింటిలో కూడా ఉన్న ఈ విషయాలన్నింటినీ మనం తీసుకుని ఈ రోజు దాకా మనం ప్రయాణం సాగించుకుంటూ వచ్చాం సక్సెస్ఫుల్గా. ఎవ్రీడే మనం సక్సెస్ అవుతున్నాం. డబ్బు ఉంటేనే కాదండి సక్సెస్ అనేది. డబ్బు వస్తుంది. డబ్బు ఎలాగైనా సంపాదించవచ్చు, బయట మార్కెట్లో ఎలాగైనా సంపాదించవచ్చు, ఏ రకంగానే సంపాదించవచ్చు. కానీ మనం సంపాదించే డబ్బుకి విలువ ఉండాలి. మనం సంపాదించే ప్రతి ఒక్క రూపాయికి విలువ ఉండాలి. కాబట్టి అటువంటి విలువ కలిగినటువంటి డబ్బు మనం సంపాదించే అటువంటి చాలా ప్యూర్ మనీ, బ్లెస్డ్ మనీ మనకి యాష్ ముఫారా గారు ఇవ్వబోతున్నది. కాబట్టి మనం జస్ట్ ఇక్కడ మన పెట్టుబడి ఏంటంటే అందరూ అనుకుంటున్నారు వీళ్ళు దాదాపుగా ఒక 5 సంవత్సరాల నుంచి ఆనందం చూస్తున్నాను, మిగతా వాళ్ళందరినీ ఎంతోమందిని చూస్తున్నాం, వీళ్ళందరూ కూడా కాచుకుని ఉన్నారే, ఎందుకు వీళ్ళు కాచుకుని ఉన్నారు అని. అవును, మా పనులు మేము కాచుకుంటూ ఉన్నాం. దేనికోసం కాచుకున్నాం మేమంతా? ఆ కాచుకోవడంలో ఉన్నటువంటి ఓర్పు, సహనం మీకెవరికి ఉండదు బయట మార్కెట్లో. ఓపెన్ ఛాలెంజ్ అండి. బయట ప్రజలకి ఇటువంటి ఓర్పు, సహనం ఉండబోదు. నాకు తెలిసి 14,27,483 మంది ఫౌండర్లు ఉండగలిగినట్టయితే 5 లక్షల మంది మాత్రమే ధృవీకరించబడినటువంటి సభ్యులుగా ఇక్కడ నమోదయ్యారు. అంటే మీరు అర్థం చేసుకోండి, బయట ఉన్న ప్రజల్లో ఫిల్టర్ అయ్యే వాళ్ళు ఎదగాలి, లైఫ్లో డ్రీమ్స్ కొట్టాలని చెప్పి ఆశలు పెట్టుకున్న కలలు కానీ వచ్చినటువంటి వ్యక్తులు 14 లక్షల మంది పైచులకు వస్తే వాళ్ళల్లో 5 lakhs మెంబర్స్ ఓర్పు, సహనంతో, కఠినమైనటువంటి నియమ నిబంధనలతో యాష్ ముఫారా గారు చెప్పినటువంటి మాటలను తీసుకుని ఈ రోజు వరకు నడుచుకుంటూ వచ్చాం మనం. ఈ రోజు వరకు మన ప్రయాణం సాగుతూ వచ్చింది. అద్భుతం. కాబట్టి మీ అందరికీ కూడా ప్రతి ఒక్క ఫౌండర్కి, ప్రతి ఒక్క అఫిలియేట్కి, ప్రతి ఒక్క విక్టరీ విత్ యాష్ ఆన్ బోర్డింగ్ వెరిఫైడ్ మెంబర్స్ అందరికీ కూడా పేరున ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటానండి. మీ అందరికీ కూడా అభినందనలు కూడా. మీ అందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ రోజు వరకు మన ప్రయాణం సాగింది. ఇక మంచి రోజులు మనకు రాబోతున్నాయి అతి దగ్గరలో, త్వరలో. ఎందుకంటే త్వరలోనే వాళ్ళందరూ కూడా మనకు మెసేజ్లు ఇస్తున్నారు. కాబట్టి త్వరలో వస్తుంది. బట్ డేట్ ఎవరికి తెలియదు. యాష్ ముఫారా గారు ఎవరితో కూడా పంచుకోలేదు. కాబట్టి డేట్ ఎవరికి తెలియదు. అతి దగ్గరలో మనం ఉన్నాం, ఇది మాత్రం పక్కా. కాబట్టి మీరు జాగ్రత్తగా ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క కంటెంట్ కూడా క్షుణ్ణంగా మీరు చూసి, విని, చదివి ఆనందించండి.
మీతో పాటు ఉన్నటువంటి ఎవరైనా తెలియనటువంటి ఫౌండర్లు కానీ అఫిలియేట్స్ కానీ ఎవరికైనా ఈ విషయం తెలియకపోతే షేర్ చేయండి, తప్పులేదు. ఎందుకంటే ఇప్పట్లో నాకు తెలిసి ఎవరు కూడా ఖాళీగా ఉండరు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరో ఒక ఇన్వైటర్ దగ్గర మై సర్కిల్లో ఉంటారు. ఖచ్చితంగా ఆ ఇన్వైటర్ అనే పర్సన్ ఆ మై సర్కిల్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఇటువంటి విషయాల్ని చేరవేయాల. అది వాళ్ళ కనీస బాధ్యత. ఇక్కడ ప్రజెంట్ ఈ విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్లో ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది అదే. ట్రైనింగ్కి బిఫోర్ దట్ మనకి ఈ విషయం వాళ్ళు చెప్పారంటే, ఎస్, ఇన్వైటర్ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ టు ఎడ్యుకేట్ దైర్ మై సర్కిల్ పీపుల్. కాబట్టి మై సర్కిల్ ఉన్నటువంటి వ్యక్తులకి మనం వాళ్ళకి గైడ్ లైన్స్ ఇవ్వాలి. ఖచ్చితంగా గైడెన్స్ చేసే టైం వచ్చింది. కాబట్టి ఎవరికి వాళ్ళ సర్కిల్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఒక వాట్సాప్ గ్రూప్ మెయింటైన్ చేసి వాళ్ళకి అన్ని కూడా విషయాలు చేరవేయండి. చాలా మంచి విషయాలు. ఎందుకంటే ఇటువంటి కంటెంట్స్ మిస్ అయితే చాలా సబ్జెక్టు మిస్ అవుతారు. ఫ్యూచర్లో ఇవి చాలా మనకి ఉపయోగకరం. రేపు పొద్దున ఎవరన్నా వచ్చి మన ముందుకు మైక్ పెడితే ఖచ్చితంగా మనం ఆ మైక్ దగ్గర మనం మాట్లాడాల్సి ఉంటుంది. ఒక 2-3 మినిట్స్ మాట్లాడకపోతే మన డబ్బుకు విలువ ఉండదు. కాబట్టి ఇటువంటి విషయాలు, ఎస్, మా వ్యవస్థ ఎలా రాగలుగుతుంది బయట మార్కెట్లోకి, బయట వ్యవస్థలు ఎలా ఉన్నాయి, మా వ్యవస్థకి ఆ వ్యవస్థలకి తేడా ఏంటి, ఇక్కడ మా పొజిషన్ ఏంటి, మేము ఎలా ఉండబోతున్నాం, ఎందుకు ఎలా ఉండబోతున్నాం, ఇన్నాళ్ళుగా మేము ఉన్నామంటే ఎదురు చూస్తున్నామంటే ఊరికే కాదు. ఆ ఓర్పు సహనం, ప్రతి క్షణం ఒక్క పైసా ఆదాయం లేకుండా 5 yearsగా నేను, నా టీమ్స్, ఇక్కడ ఉన్నటువంటి మన తెలుగు రాష్ట్ర ప్రజలు కావచ్చు, మిగతా వాళ్ళు సౌత్ ఇండియాలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా చాలా మంది ఈ 4 రాష్ట్రాల వాళ్ళు కూడా ఉన్నారు మన గ్రూపుల్లో. వాళ్ళందరికీ కూడా చెప్పేది ఏంటంటే, మనందరూ ఓపిక సహనం అనేది చాలా గ్రేట్ అండి. అక్కడే మనం విజయం సాధించేసాం. మన పెట్టుబడే ఓర్పు సహనం. నాట్ ఇన్వెస్ట్మెంట్. మనం $97 పే చేసిండేది కాదు, $140 సబ్స్క్రైబ్ చేసుకునేది కాదు, ఫౌండర్షిప్ తీసుకునేది కాదు. $97తో, $140తో, $93తో, $240తో, $190తో ప్యాకేజీలు చేసుకునేది కాదు ఫౌండర్స్, అఫిలియేట్స్. ఓకే, ఇది ప్యూర్ ఆపర్చునిటీ. ఇక్కడ మనం ఓర్పు సహనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. యాష్ ముఫారా గారి నియమ నిబంధనలతో మనం ముందుకు నడుస్తూ ఉన్నాం. ఈ రోజు వరకు నడుచుకుంటూ వచ్చాం, కలిసి మన ప్రయాణం సాగించాం. కాబట్టి ఇటువంటి ఈరోజు మనం ఇంకొంచెం అద్భుతమైనటువంటి విషయాలు మీకు ఖచ్చితంగా ఇది షేర్ చేసుకోవాలనే ఈరోజు ఈ కంటెంట్ గురించి నేను ఆడియో చేయడం జరుగుతుంది. కాబట్టి మీ అందరి కోసం ఈ ఆడియో జాన్ వైట్ గారు ఇచ్చినటువంటి మెయిన్ ఎక్సలెంట్ సారాంశం అండి. దీంట్లో చాలా ఉన్నాయి. చూడండి, బయట వ్యవస్థలు ఎలా ఉండబోతున్నాయి, అవి ఎటువంటి రూపంతో ఉంటాయి, మన వ్యవస్థని ఎలా బిల్డ్ చేశారు యాష్ గారు, ఎలా బిల్డ్ చేస్తున్నారు కాదు, చేసేసారు ఆల్రెడీ. కాబట్టి అటువంటి సిస్టమ్, దాని గురించి డిస్కషన్ ఏంటంటే, ఇసుక మీద కాదు బండరాయి మీద నిర్మించబడింది. ఇది గుర్తుంచండి. ఇసుక మీద కాదు, బయట ఉన్న వ్యవస్థలన్నీ కూడా ఇసుకతో సమానం. మనది బండరాయితో సమానం. కాబట్టి మనది బండరాయి మీద నిర్మించబడింది, స్టాండర్డ్గా, స్టెబిలిటీగా. ఓకే, యాష్ ముఫారా యొక్క అచంచలమైన దార్శనికత, దీనిని కూల్చివేయడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరిని తట్టుకునేలా ఇది నిర్మించబడింది. శ్రీ యాష్ ముఫారా దార్శనికతను దెబ్బతీయాలనే వారి విఫల ప్రయత్నాలలో వారు తమ కంపెనీలను ఇసుక మీద నిర్మించారన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు. ఈ ఇసుక ప్రవాహంతో పాటు కదులుతుంది, తేలుతుంది. కానీ రాకీ పర్వతాలు కదలవు. ఒక అద్భుతమైన మేధస్సుతో రూపొందించబడిన 2 కంపెనీలను ఎదుర్కొన్నప్పుడు జరగబోయే దాని నుండి ఆ కంపెనీలు బయటపడటానికి ప్రయత్నిస్తాయి. బండరాయి వర్సెస్ ఇసుక, మరియు విజేత ఎల్లప్పుడూ బండరాయే. ఇది గుర్తుంచండి. తుఫానులు ఎంత బలంగా ఉన్నా, గాలులు ఎంత భయంకరంగా వీచినా, శక్తివంతంగా నిర్మించబడిన ఈ 2 వ్యాపారాలు నిలబడే ఉంటాయి. కష్టాల్లో ఉన్న ప్రజలు పట్ల ప్రేమ మరియు కరుణ అనే బండరాయి లాంటి దృఢమైన పునాదిపై ఇవి నిర్మించబడ్డాయి. ఈ ప్రేమ మరియు శ్రద్ధ ధృవీకరించబడిన సభ్యులకు మాత్రమే కాకుండా యావత్ ప్రపంచానికి విస్తరించింది. ధృవీకరించబడిన సభ్యులు ముందుగా తమ కుటుంబాలను, ఆ తర్వాతే ప్రపంచాన్ని చూసుకుంటారని దీని రూపకర్త చెబుతున్నారు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇట్లాంటి మంచి పాయింట్స్ మనం తెలుసుకోవాలి. మరొకసారి నేను చెప్తాను, తప్పకుండా ఇదొకసారి వినండి. కష్టాల్లో ఉన్న ప్రజల పట్ల ప్రేమ మరియు కరుణ అనే బండరాయి లాంటి దృఢమైన పునాదిపై ఇవి నిర్మించబడ్డాయి.